ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సబ్మిట్ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ GT20 Pro ఇండియా లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 21st మే రోజున వస్తుంది. కొన్ని రివీల్ అయితే అయినాయి. సో దీని ప్రకారం చూసుకుంటే 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో పాటు వస్తుందనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో 25 నుంచి 25,000 మధ్యలో ప్రైస్ రావచ్చు. బాక్స్లో కూడా మనకు అన్ని కంటెంట్తో పాటు వస్తుందనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేసిరు. 8GB ర్యామ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 వస్తుంది. 5000 mAh బ్యాటరీ అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుందనేసి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డాయి. సో చూద్దాము. May 21st అంటే పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ వీకే ఐ థింక్ మంగళవారం ట్యూస్డే రోజు మంగళవారం రోజు లాంచ్ అవుతుంది అన్నమాట. సో సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ Y200 Pro 5Gకి సంబంధించిన ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. May 21st లాంచ్ అవుతుందనేసి అయితే మనకు అప్డేట్ వచ్చేసింది అన్నమాట. సో రీసెంట్గా మనం వస్తుంది అనేసి అయితే అప్డేట్ చేసినాం కదా. సో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి ఉందన్నమాట. 695 5G ప్రాసెసర్. సో పర్లేదు, డీసెంట్ ప్రాసెసర్ అన్నమాట. ప్రైస్ ఎంత ఉంటుంది అనేసి అయితే వెయిట్ చేస్తున్నా. సో నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 15,000 నుంచి 17,000 మధ్యలో వస్తాయి. ఇట్లా బాగుంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి ఈ ప్రాసెసర్ మీద. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ Galaxy S25 అండ్ సామ్సంగ్ Galaxy Watch 7కి అయితే 3 nanometers Exynos చిప్ సెట్ అయితే తీసుకొస్తున్నాం అనేసి అయితే వాళ్ళైతే మెన్షన్ చేసిరన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే వాళ్ళ ఇన్ హౌస్ ప్రాసెసర్ కాబట్టి ఇంకొంచెం ట్యూనింగ్ ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా మనకు అందరికి తెలిసిందే ఎగ్జినోస్ ప్రాసెసర్లు కొంచెం హీట్ తొందరగా ఎక్కుతాయి అనేసి అయితే వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తారు. ఇంకా 3 nanometers అంటే ఇంకా హీట్ అనేది చాలా రెగ్యులేట్ చేస్తుంది. కొంచెం ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది. సో చూడాలి మనకి మార్కెట్లోకి వచ్చినాక. సో ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ అండ్ రూమర్స్ కింద తీసుకోవడంపై పర్ఫెక్ట్ కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. అదే నెక్స్ట్ చూసుకుంటే iOS నుంచి అన్నమాట. సో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే యాపిల్ వాళ్ళది WWDC ఈవెంట్ ఉంది కదా. ఇది July 20 నుంచి July 14 ఉంది కదా. దాంట్లో మనకి iOS 18కి సంబంధించిన డెబ్యూ చేయొచ్చు, లేకపోతే లాంచ్ చేయొచ్చు iOS 18ని అనేసి అయితే అంటారు. సో మళ్ళీ వాళ్ళు ఇంకొక మెన్షన్ ఏం చేసిరంటే దీంట్లో మేజర్ ఫోకస్ అంతా కూడా AI మీద ఫోకస్ అయ్యేటట్టు. ఎందుకంటే రీసెంట్గా మనకి ఆండ్రాయిడ్ వాళ్ళ ఈవెంట్లో కూడా AI మీద ఎక్కువ ఫోకస్ చేసిరు కాబట్టి దీంట్లో కూడా వాళ్ళు కూడా AIని ఇంక్లూడ్ చేసి AI మీద ఎక్కువ ఫోకస్ చేసేటట్టు తీసుకొస్తున్నట్టు అయితే ఒక రూమర్ అయితే నడుస్తుంది. అండ్ దీని ప్రకారం చూసుకుంటే ఐప్యాడ్కి అండ్ ఐఫోన్స్కి ఒకటేసారి అప్డేట్ అదే రోజున ఇవ్వచ్చు అనేసి అయితే కొంతమంది ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు అన్నమాట. సో చూద్దాము. మనము ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ అండ్ రూమర్స్ అనమాట, అంటే అంచనాలు లేకపోతే పుకార్లు అనమాట. సో అఫీషియల్గా మనకు కన్ఫర్మేషన్స్ వచ్చినాక చూద్దాము. ప్లస్ అది July 10కి, ఇది మే అంటే దగ్గర ఒక 2 నెలలు తేడా అనుకోవచ్చు. 2 నెలల గ్యాప్ ఉంది. సో మళ్ళీ ఇంకొక వీడియో కాదు కానీ ఒక 5-6 వీడియోల అప్డేట్లు అయితే వస్తారండి టెక్ న్యూస్లో, మీరు ఫాలో కండి. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే సఫైర్ వాళ్ళది Radeon RX 7700 XD ఫ్రాస్ట్ పంక్ 2 ఎడిషన్ జీబీని అయితే తీసుకొచ్చిరన్నమాట ఇక్కడ Radeon RX. సో దీనిలో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఇక్కడ పిన్ బ్యాడ్జెస్ ఉంటాయి కదా, ఫ్రాస్ట్ పంక్ 2కి సంబంధించిన పిన్ బ్యాడ్జెస్, కస్టమ్ కీ క్యాప్స్ అడుగుతుంటారు కదా, వాళ్ళైతే ఇవి సపరేట్గా చేయించారు. సో స్పెషల్ ఎడిషన్ గ్రాఫిక్ కార్డ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ప్లే స్టేషన్లో కూడా స్పైడర్-మ్యాన్ స్పెషల్ ఎడిషన్ ప్లే స్టేషన్స్ ఉంటాయి. స్పైడర్-మ్యాన్వి, గాడ్ ఆఫ్ వార్వి, లేకపోతే ఫీఫా కొన్ని బ్రాండ్స్ ఎక్స్క్లూజివ్ ఉంటాయి. సో అట్లనే ఈ గ్రాఫిక్ కార్డు కూడా ఎక్స్క్లూజివ్ అనమాట. సో ఫ్రాస్ట్ పంక్ థీమ్లో మనకి గ్రాఫిక్ కార్డులు వస్తున్నాయి అన్నమాట. ఒకటి వైట్ కలర్, ఒకటి బ్లాక్ కలర్, బాగుంది. సో నాకైతే నచ్చింది గ్రాఫిక్ కార్డ్. లుక్ వైజ్ బాగుంది కానీ కాస్ట్ మాత్రం ఎక్కువనే ఉంటుంది. సో చూద్దాము. అఫీషియల్గా ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్ అని ఇంకొక అప్డేట్ వీడియో అయితే చేస్తాం. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే ఎపిక్ స్టోర్లో మీకు డ్రాగన్ ఏజ్ ఇంక్విజిషన్ గేమ్ ఆఫ్ ద ఇయర్ ఎడిషన్ అయితే ఎపిక్ స్టోర్లో అవైలబుల్ ఉంది. కొంచెం పాత గేమ్ అనుకోవచ్చు ఒకవేళ ఇట్లా అవైల్ చేసుకోవాలంటే అవైల్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏమేమి వస్తున్నాయంటే ఇక్కడ మీకు బేస్ గేమ్ వస్తుంది. తర్వాత DLCs, ఆర్మర్ ప్యాక్స్, డీలక్స్ సెట్స్, బోనస్ యూనికార్న్స్, తర్వాత స్పాయిల్స్ ఆఫ్ అవతార్స్, వేరే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట అండ్
ఒకవేళ కంటిన్యూస్గా ఆడాలంటే అవి దగ్గర దగ్గర ఒక రోజు 1 డే లేకపోతే 1 డే 6 అవర్స్ 1 డే 5 అవర్స్ దాకా కూడా స్టోరీ కంప్లీషన్కి టైం పడుతుంది అనేసి అయితే మన వాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు అన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనేది కాకుండా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో గోస్ట్ ఆఫ్ సుషిమా డైరెక్టర్ కట్ అనే గేమ్ అయితే మనకి అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ గేమ్ వచ్చేసరికి స్టీమ్లో నేను చెక్ చేసిన కాడికైతే 4,000 రూపాయలకు ఉందన్నమాట. మంచి గేమ్, విజువల్గా అంతే కూడా బాగుంటుంది అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా అంతే ఉన్నాయి. ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే పక్కా SSD అయితే పక్కా ఉండాలి, హార్డ్ డిస్క్ కాదు. 75 GB స్టోరేజ్ అయితే కంపల్సరీ కావాలా. GTX 960 లేకపోతే Radeon RX 550, 8 GB ర్యామ్, i3 7th జనరేషన్ లేకపోతే Ryzen 3 1200 అండ్ పక్కా Windows 10 అయితే కంపల్సరీ కావాలని సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి మినిమం అనమాట. సో విజువల్గా మాత్రం చాలా బాగుంటుంది. అది గోస్ట్ ఆఫ్ సుషిమా డైరెక్టర్ కట్ అయితే ఇంకా అడిషనల్గా కొంచెం యాడప్స్ DLCs అవన్నీ కూడా ఇంక్లూడెడ్ ఉన్నాయి అనమాట అవి. సో ప్లస్ దీంతోపాటు మీకు అప్ స్కేలింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, DLSS కానీ FSR కానీ లేకపోతే ఏమంటారు DXL ఏమంటారు XeSS ఇవి ఉన్నాయి. అవన్నీ కూడా బై డిఫాల్ట్గా వస్తున్నట్టున్నాయి. సో దాని గురించి ఒకసారి చెక్ చేసి అప్డేట్ అయితే చేస్తాను. అండ్ ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్మెంట్స్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో దాకా ఎవరితో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.